మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరగబోతోంది. ఇక కార్యాలయానికి కార్పొరేటర్లు కూడా చేరుకుంటున్నారు. కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ వినూత్న నిరసనకు దిగారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ తీరును ఎండగట్టారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేటర్లు భేటీ అయ్యారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కూడా పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొద్దిసేపటి నుంచే కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైతే జీహెచ్ఎంసీ ఆఫీస్కి అయితే చేరుకుంటున్నారో, అలాగే మరొక పక్క బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ముందుగానే ఇక్కడ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర అయితే నిరసనకు దిగారు. ముఖ్యంగా నిధులు విడుదల చేయాలంటూ కూడా ఇటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కూడా భిక్షాటన చేస్తూ కూడా జీహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం జరిగింది. అలాగే మిగతా జీహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి నిరసన చేస్తున్నారు. అలాగే గోషామహల్ గ్రౌండ్కి సంబంధించి కూడా నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ మరికొద్ది సేపట్లోని జీహెచ్ఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా వినూత్నంగా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కూడా ఏదైతే కార్పొరేట్లు ముఖ్యంగా జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అడిగి అసలు ఈ నిరసనకు సంబంధించి వాళ్ళ డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏంటనేది మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఈ బడ్జెట్ సమావేశానికి? బడ్జెట్ సమావేశాల్లో మా డిమాండ్ ఏంటంటే, మనకు హైదరాబాద్లో వచ్చే నిధులు కానీ, మళ్ళీ మా కేంద్రం పంపించే నిధులు కానీ హైదరాబాద్కు ఖర్చు పెట్టకుండా ఎక్కడ పోతున్నాయి, ఏమవుతున్నాయి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు, ఎక్కడి పనులు అక్కడ మూలపడ్డాయి. రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, దోమలు విపరీతంగా ఉన్నాయి. వాటిని ఏమిటిని పట్టించుకోకుండా ఆ నిధులు వచ్చే నిధులు ఏం చేస్తున్నారు? మా కేంద్రం నుంచి కూడా వస్తున్నాయి ఆ నిధులు. మరి వీళ్ళు కొడంగల్కు పెడుతుర్రా, ఖమ్మంకు పెడుతుర్రా తెలుస్తలేదు. హైదరాబాద్లో మాత్రం ఒక్క పని జరగడం లేదు. ఎక్కడికక్కడ రోడ్లు దువ్వేసిర్రు. రోడ్లు చేయమంటే సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్ల పని పబ్లిక్ దెబ్బలు తగిలి కాళ్ళు ఇరగొట్టుకొని ఇట్లా అవుతున్నారు. కానీ వీళ్ళకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ పనులు మాత్రం సాగడం లేదు. మేము దీని గురించి మాట్లాడడానికే ఈరోజు కౌన్సిల్లో అదే మా ఎజెండాగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ను గోషామైల్కు తరలించాలనుకున్నారో దాన్ని అక్కడి నుంచి వెంటనే తొలగించాలి. ఉస్మానియా హాస్పిటల్లో 7 ఎకరాల స్థలం ఉంది కాబట్టి అక్కడనే అది పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. అక్కడ మాత్రం ఎలాంటి విధంగా అక్కడ మాత్రం ఉస్మానియా హాస్పిటల్ను పెట్టనీయం. ఇక్కడ 7 ఎకరాల జాగా ఉంది, అక్కడనే పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం నల్లకుంట కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ ఎక్కడ అవుతున్నారో ఆమె కూడా అడిగి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మనది ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, పోయినసారి 750 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసేది. ఇంతవరకు ఏదో ఒక పని కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అవి ఎటుపోతున్నాయి, ఆ నిధులంతా ఎటుపోతున్నాయి కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. ఈసారి 850 కోట్లు అని పెట్టారు, అంకెలలో పెట్టేస్తున్నారు. ఒక పేపర్ ఇస్తున్నారు మన దగ్గర, పేపర్లలో ఒక్కొక్క దానికి ఇట్లా పెంచేసేసుకుంటూ అంకెలతో చేస్తున్నారు. ఒక్క చిన్న పని ఇంతవరకు హైదరాబాద్లో పని జరుగుతుంది. ఒక చిన్న స్ట్రీట్ లైట్ వేయలేకపోతున్నాం మనము. ఎక్కడ పోతున్నాయి అసలు ఈ నిధులంతా? వచ్చిన నిధులంతా కొడంగల్ పంపిస్తున్నారా, లేకపోతే ఖమ్మం పంపిస్తున్నారా? హైదరాబాద్ నిధులు తీసుకుపోయి ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్ ప్రజలు ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది? వీళ్ళకి వచ్చిన బడ్జెట్ 1000 కోట్లు ఉన్నాయి, కాస్త టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం లోలో తీసుకుపోయింది. కాంగ్రెస్ వచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని ఇంత లోలో పెట్టేసేసింది. అంటే ప్రజలు నమ్మేసేసి ఓట్లు వేసేసి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చేసినందుకు ఈ రకంగా బాధపడవలసిన పరిస్థితి అయిపోయింది. హైదరాబాద్లో ఒక్క రోజు కూడా ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చేస్తే కాలు చేతి తిరుగుతున్నారు. చిన్న రోడ్డు మేము ప్యాచ్ వరకు పెట్టేసినాము, ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఇంతవరకు 4 కాలు చేతులు తిరిగిపోయినాయి. గవర్నమెంట్కి ఎన్ని లెటర్స్ ఇచ్చేసినా ఇంతవరకు ఒక పని అయితే లేదు. దీని మీద కొంచెం ఖచ్చితంగా బడ్జెట్ మీద ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి, కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయి అవి తెలుసుకోవడానికి ఈరోజు దానికి మీటింగ్కు మేము అందరం అటెండ్ అవుతున్నాము. బీజేపీ నుంచి అదే మెయిన్ ఎజెండా అది. అలాగే మరొక పక్క ఏదైతే అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్లు ఫోన్లు చేసినా సరే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు అనేది బీజేపీ ఒక ప్రధాన డిమాండ్ అయితే ఉంది. దీనిపై మీ సార్? కొంతమంది ఆఫీసర్లు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు,
కొంతమంది మెసేజ్లు పెట్టేస్తున్నారు, మేము బిజీ అని మెసేజ్లు పెడుతున్నారు. కొంచెం ఇంకా చాలా మార్పు రావాలి, అధికారులు కూడా మారాలి. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులము, మాకు వాళ్ళకి పర్సనల్గా మేము ఫోన్లు చేయవలసిన అవసరం మాకు లేదు. మేము ఏదైనా వర్క్ ఉంటేనే వాళ్ళకి ఫోన్లు చేస్తాము. ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్లు పెట్టేస్తున్నాం, మేము బిజీ అని మెసేజ్ పెడుతున్నారు. అది కొంచెం మార్పు రావాలి. అది మొత్తానికి ఏదైతే జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు మాత్రం తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద ఉంటుంది కానీ ఏదైతే చేతల్లో లేదంటూ కూడా ఇటు బీజేపీ కార్పొరేటర్లు చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ పోలీసులు ఇక్కడ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ మరికొద్దిసేపట్లో అంటే 11 ఏదైతే బీఆర్ఎస్ అలాగే మరొక పక్క కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వరుసగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో ఏదైతే జిహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. చందు.